అంతే లోకంలో భార్యాభర్తల ప్రేమలు ఉన్నాయి, అన్నదమ్ముల ప్రేమలు ఉన్నాయి, అక్కచెల్లెళ్ళ ప్రేమలు ఉన్నాయి, గురు శిష్యుల ప్రేమలు ఉన్నాయి, ప్రాణమిత్రులు అనుకునే వాళ్ళ ప్రేమలు ఉన్నాయి. ఏవీ తల్లి ప్రేమకి సాటి రావు. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్యయేనుయు ప్రేమ పంచబోదు. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్యయేనుయు ప్రేమ పంచబోదు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్షభావమిడడు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్షభావమిడడు. ప్రత్యుపకారాల ఫలములందినగాని ప్రాణమిత్రులునైన పలుకబోరు. ప్రత్యుపకారాల ఫలములందినగాని ప్రాణమిత్రులునైన పలుకబోరు. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు. మనల ప్రేమించును మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు. మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. మా అమ్మ గురించి రాసిన పద్యం ఇది. ఆ ప్రేమకు తట్టుకోలేక వచ్చిన భావన ఇది. లోకంలో దురదృష్టవంతుడు ఎవడైనా ఉంటే తల్లి లేనివాడేనండి. బిడ్డలు లేనివాడు దురదృష్టవంతుడు కాదమ్మా, తల్లి లేనివాడే దురదృష్టవంతుడు. వాడికి మనం అందరం తల్లులం కావాలి. నీకెందుకురా మేము ఉన్నామన్న ధైర్యం ఇవ్వాలి. బిడ్డలు లేకపోయినా భార్యాభర్త ఉంటారు, బంధువులు ఉంటారు, పెద్ద సమస్య కాదు. తల్లి లేనివాడు దురదృష్టవంతుడే. తండ్రి కూడా సమస్య కాదు, తల్లి లేనివాడే దురదృష్టవంతుడు. తల్లిని కోల్పోవడం కంటే బాధాకరమైన విషయం ప్రపంచంలో మరొకటి ఉండే అవకాశమే లేదు. అటువంటి తల్లిని కోల్పోతాడా? ఆలోచించాడు అతను. ఎలా చంపేస్తామా? అలా అంటే మరి తండ్రి ఆజ్ఞ, అయ్యో తల్లి ప్రాణం, మళ్ళీ ఇంకో తల్లి వస్తుందా? అసలు ఎంత గొప్ప తల్లి. ఇలా ఆలోచించాడు. ఇలా ఆలోచించి చివరికి ఆగిపోయాడండి. అలా ఆలోచిస్తూనే కూర్చున్నాడు. అవసరమైతే ఆజ్ఞ ధిక్కరించినందుకు తండ్రిని నన్ను చంపేస్తాడేమో, చంపేని అని. ఇది మంచా అది మంచా, నేను ఇంకా తేల్చాను కానీ వ్యవహారాన్ని నాకున్న అవకాశాన్ని బట్టి. మూల భారతంలో అయితే 16 పేజీలు చర్చ ఇది. వ్యాసభారతం తెలుగు వచనం చదువుకోండి, ఎంత చర్చ అసలు. ఆ కుర్రాడి సంఘర్షణ అది వ్యాసుని యొక్క మనోవిశ్లేషణ. సైకో ఎనాలిసిస్ అని గొప్ప మాటలు చెప్పారే, అది వ్యాసుడి దగ్గర ఉంది. వీళ్ళెవరూ చెప్పక్కర్లేదు ఇక్కడ. అలా చేస్తూ ఉండగా తండ్రి అక్కడికి ఎడతాడు కదండి, ఆ కోపం తగ్గిపోతుంది. స్నానం చేస్తాడు. వాడు ఋషిగా వచ్చాడు. ఏదో చెప్పేశాను, పిల్లాడు చంపేశాడేమో, కొంపతీసి వారిపోయింది వాడు మనస్సు. ఒరే 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 మీ అమ్మని ఏం చేసేవారు అంటూ వచ్చి, నేను ఏం చేయలేదు నాన్నగారు, ఏం చేయలేదు అన్నాడు. చంపేస్తా. అమ్మాయి అమ్మాయి నువ్వు దేవుడువురా, నువ్వు దేవుడువురా, నువ్వు దేవుడువురా, నా ఇళ్ళని కాపాడివురా. ఏదో ఆవేశంలో అన్నానమ్మా, ఏదో ఎవరి తల్లిరా తల్లిరా. అమ్మ నాన్నగారు నాకు అదే అనిపించింది, అందుకే నేను ఊరుకున్నాను. మీ ఇష్టం, మీ ఆజ్ఞ ధిక్కరించినందుకు నాకేమైనా శిక్ష వేరు, నేనే వేసుకోవాలరా శిక్ష. మీ అమ్మని అడుగుదామరా, ఇద్దరికి ఏ శిక్ష వెయ్యాలో. ఆడదాని ప్రాణాలు మొగాళ్ళ చేతుల్లో ఉంటాయరా? ఇదేమి సంస్కృతిరా? అది తల్లి భార్య అయినందుకు, నీకు తల్లి అయినందుకు మన ఇద్దరం నిర్ణయిస్తామా? అది బతకాలో అక్కర్లేదు, ఇదేమి సంస్కృతిరా? దిక్కుమాలింది, నాకు అక్కర్లేదమ్మా, నా మనసులో మార్పు వచ్చింది తండ్రి అని భార్యని క్షమాపణ కోరాడు ఆ మహర్షి. అంతా ఆనందంగా గడిచిపోయింది. తెలుగు సినిమా సుఖాంతం అయిపోయింది. ఈ చిరకారిత్వం మేళ అచిరకారిత్వం మేళ అంటే ఏదో ధర్మరాజు రాజకీయ విషయం తర్వాత అయ్యా, సాంసారిక విషయాల్లో మాత్రం కాస్త ఆలోచించి పనిచేయడమే మంచిది. తొందరపడి ఏ నిర్ణయం చేయకూడదు. సహసా విదధీతన క్రియం అవివేక పరమాపదాం పదం వృణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపదక. కిరాతార్జునీయంలో మాట. తొందరపడి ఏ పని చేయరాదు. భారవిని రాజాస్థానంలోకి తీసుకెళ్ళినటువంటి శ్లోకం ఇదే అంటారు. అవివేక పరమ ఆపదాం పదం. అవివేకం అన్ని ఆపదలకి మూలం. వృణతేహి విమృశ్యకారిణం. విమర్శించి పనిచేసేవాడిని సంపదలు వరిస్తాయి. లేనివాడికి నష్టాలు కలిగితే వ్యాపారం పెట్టాలనగానే ఓ పెడతా, నేను అంతు చూస్తా, అదేం మనం అంతు చూడం, మన అంతు అదే చూస్తుంది. పెట్టేయకూడదు. అలాగా ఆలోచించాలి. నలుగురితో మాట్లాడాలి. ఏ వ్యాపారం పెట్టాలి, ఎంత బడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి. ఓహో పెట్టుబడులు పెట్టేస్తే చివరికి బడి పెట్టుకునే డబ్బులు కూడా ఉండవు. అంతే, అలా ఆలోచించాలి. కిరాతార్జునేయులు చెబుతాడు.
గుణలబ్ధా స్వయమేవ సంపద. సంపదలు ఎప్పుడు గుణాలను ప్రేమిస్తే కానీ తొందరపడి పనిచేసేవాడిని ప్రేమించు. కానీ రాజకీయాల్లో కూడా ధర్మరాజా ఆలోచించు. మరి ప్రజాశిక్ష విషయంలో ఏమిటి అన్నాడు ధర్మరాజు. మరి సంసార విషయాలు సరైనయా, ఏదో ఆలోచిస్తాం, చిన్న సమస్యలు అవి, రాజుగా ఉంటాం, ఏదో ఒక నేరస్తుని తీసుకొస్తారు, శిక్ష వేయమంటారు, ఎన్ని సాక్ష్యాలు సేకరించాలి, ఎంతకాలం విచారించాలి. మరి చిరకారిత్వం మేలా అచిరకారిత్వం మేలా అంటే భీష్ముడు స్పష్టంగా చెప్పాడు. అతి చిరకారిత్వం ఎంత తప్పో అచిరకారిత్వం కూడా అంతే తప్పు. బాగా కోర్టులు సాగదీసి 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేరాల విచారణ చేయడం ఎంత తప్పు, 6 నెలల్లోనో 3 నెలల్లోనో తెమిలి చేయడం కూడా అంతే తప్పు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంచిదే కానీ అది మరీ నెలల్లో తెమిలిపోయేలా ఉండకూడదు. మంచిదే, కనీసం ఒక కేసు విచారణకు 1 ఏడాది తీసుకోవాలండి, 1 ఏడాది కనీసం. దాని సందర్భాన్ని బట్టి పని ఇప్పుడు ఏదో ఈ మధ్యలో ఏదో నిర్ణయం కూడా తీసుకున్నారని తెలిసింది నాకు, 5 ఏళ్ళు దాటద్దు అని. మంచిదే, పర్వాలేదు. కొన్ని ముఖ్యమైనవి 5 ఏళ్ళు విచారణ చేయడం కూడా మంచిది, ఎందుకంటే కొన్ని దొరకాలి. కానీ ఏమవుతుందో చూస్తున్నా కదా, 18 ఏళ్ళు కష్టపడి నేరానికి సాక్ష్యాలు సేకరిస్తే 6 నెలల్లో మొత్తం 76 మంది ఎదురు తిరిగారు. ఎందుకు తిరుగుతారో అందరికీ తెలుసు. మనం నమ్మదగింది లోకంలో డబ్బు ఒక్కటే అన్న విషయం తెలిసిపోయింది. సల్మాన్ ఖాన్ తోటి, జయలలిత తోటి డబ్బు ఒక్కటే నమ్మదగింది, ఇంకేమి నమ్మక్కర్లేదు. ఇంకా ధర్మం లేదు, నీతి లేదు, ఏమి లేదు. డబ్బుకు లోకం దాసోహం అయిపోయింది. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. సమస్త ప్రజాభిప్రాయం అదే. నేను ప్రజాప్రతినిధిని, పోయిట్ స్టార్ అన్అక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ అన్నాడు జాన్సన్ అనే ఆంగ్ల కవి. నేను ఆయన మాట చెబుతున్నా, నేను ప్రజాప్రతినిధిని, ప్రజల మాట నేను చెబుతున్నా. ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగా. దానికి న్యాయ వ్యవస్థ కాదు, ప్రభుత్వం కాదు, అందరూ జవాబు చెప్పి తీరాల్సిందే. డబ్బు వల్లే అది సాధ్యమైంది. ఏదో విమర్శించేవాడు తీసుకెళ్ళిన సంఖ్యలు వేసుకోండి, ఏం వేసేస్తారో. ప్రజల అభిప్రాయం ఇది. ప్రతి వీధిలో అనుకుంటున్నారు ఈ ఘట్టాలు జరిగిన తర్వాత ఇక నీతి ఈ దేశంలో బతికే అవకాశం లేదని. ఆ తీర్పులు తిరగదోడాల్సిందే. ఇంకెవడు మిగులుతాడండి ధర్మాత్ముడు ఇక్కడ? అంచేది ప్రజాశిక్ష విషయంలో అతి చిరకారిత్వం మంచిది కాదు, అచిరకారిత్వం మంచిది కాదయ్యా అని 4 రకాల దండన చెప్పాడు. దృష్టి దండన, వాగ్దండన, ధనదండన, తనువికార దండన. అసలు కొంత చూపుతో దండించవచ్చండి. నాకు అది ఏ మాటకు ఆ మాట చెబుతున్నాను, చూపుతో దండించడం ఏంటి అనిపించింది. కానీ ఒక్కసారి మా చిన్నతనంలోకి మేము వెడితే నాకు అర్థమైపోయింది. ఒక్కోసారి మా నాన్నగారిని మేము ఏదైనా అడిగితే అని దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ చూసినట్టు చూసేవారు. అప్పటికి మాకు సగము దేహము ఆర్ద్రీభూతం అయ్యేది. ఇంకా వివరిస్తే బాగుండదు కానీ సగము దేహం ఆర్ద్రీభూతమే అంతే. అదే చూపుతాడని ఇప్పుడు నాకు అర్థమైంది. మా నాన్నగారు లాంటి వాడిని న్యాయస్థానంలో కూర్చోబెడితే చూస్తే చాలు, ఎన్టీ రామారావుని కూర్చోబెట్టితే చాలు. తప్పదంతా ఒక్కోసారి చూపుతో చేయించాలాగా, చూస్తే పారిపోతారు కొంతమంది. చూపటువంటిది వాగ్దండన, మందలించి వదిలిపెట్టచ్చు. ఆ ధర్మశాస్త్రం చూడండి ఎంత మానవత్వంతో వ్యవహరించు. ముందు చూపు చూడాలి, అది కూడా పనిచేయాలి. మాటలు మందలించు చాలు, తీవ్ర చర్యలు వద్దు. ధనదండన, డబ్బు లాగేసుకో, వాడిని పేదవాడు ఇబ్బంది పడేలా చేయి. మరీ కటిక పేదవాడిని కాదు, ఇబ్బంది పడేలా చేయి. ఇదివరకున్న వైభవాలు లేకుండా చేయి. పరుపుల మీద పడుకునేవాడిని జైల్లో బారేసి నేరమే పడుకోబెట్టు. బుద్ధి వస్తుంది నెలలు. మళ్ళీ అక్కడ వాడుకో తరగడా, వాడుకో పేపరు, వాడుకో టీవీ, ఇదే అనవసరం. బస్టాండ్లో జేబు దొంగతనం చేసిన వాడేమో నేల మీద పడుకోబెట్టేస్తారా? 1000 కోట్లు మోసాలు చేసిన వాళ్ళకి పరుపులు తరగడాలు వేస్తారా? ఏం న్యాయశాస్త్రం అంటే ఇది? వాళ్ళకి ఇంకా 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 కూర్చోబెట్టాలి, టాయిలెట్లో పడుకోబెట్టాలి ఈ వ్యధాలను తీసుకెళ్ళి. అప్పుడు బుద్ధి వస్తుంది. 1000 బతుకులు వీధిని పడ్డాయి వీళ్ళ కారణంగా. వాళ్ళకేమో సౌకర్యాలు అక్కడ. ఆడు పొరపాటుని పొట్టకూడు కోసం జేబు దొంగతనం చేశాడు, వాడు కూర్చోబెట్టు పోలీసులు చెదగొడి బారేస్తారు ఇక్కడ. వాడేం చేశారండి? అదే ఆలోచించాలి. అటువంటి వాడికి శిక్ష ఎక్కువ ఉండాలి. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి, పెద్దవాళ్ళకే శిక్షలు ఎక్కువ ఉండాలి. అందుకని దృష్టి దండన, వాగ్దండన, ధనదండన, తను వికారి దండన. ఒక్కోసారి కాలు చెయ్యి తీసేయడం, ముక్కు చెవులు కోసేయడం ఉంటుంది. ఇక తప్పనిసరి అయితే ఏం చేయాలయ్యా? 23.5 గంటలు ఆగమన్నాడు. అప్పుడు ఆ దండన తెలుగులో చెబుదాం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరో. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktihyd.com.
bhaktiTV.in. ఫోన్ నంబర్ 9010222333.